హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఈరోజు ఏంటి ఇలా పొయ్యి మీద వీడియో పెట్టింది అనుకుంటున్నా. ఏం లేదండి, దసరా పండుగ కదా, సో పిండి వంటలు చేయాలి కదా. మా అమ్మ అయితే అరిసెల పాకం పడుతుంది అనమాట. అరిసెలు అంటే తెలుసా? బెల్లం అరిసెలు అనమాట. కొంతమంది చక్కెర అరిసెలు కూడా చేస్తారంట, కానీ మా అమ్మ అయితే ఎప్పుడైనా బెల్లం అరిసెలు చేస్తుంది. మా అమ్మకైతే పర్ఫెక్ట్గా చేయడం అయితే వస్తుందండి. పాకం మంచిగా ఉంటేనే అరిసెలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి కదా. సో ఫస్ట్ అయితే బెల్లం అయితే మొత్తం స్మాష్ చేసుకొని, బెల్లం స్మాష్ చేసుకున్నాక దానికి కొంచెం క్వాంటిటీ ఆయిల్, కొంచెం క్వాంటిటీ వాటర్ అయితే వేసి చేసుకోవాలి. ఇలా పొంగు వచ్చేటప్పుడు యాలకులు, ఇలాచి అవన్నీ వేసుకొని మంచిగా ఇంకా దింపేసుకోవాలన్నమాట. పాకం వచ్చినట్టు అనమాట. మనకు ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే డాల్డా వేయచ్చు. మా అమ్మ అయితే నెయ్యి డాల్డా రెండు కలిపి అయితే వేస్తుంది. మా అమ్మ చేతి అరిసెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. అరిసెలు బాగుంటాయి, కానీ నాకు నచ్చవండి, నేనైతే తినను. మా అమ్మకైతే చాలా ఇష్టం అన్నమాట. అలా దింపేసుకొని కొంచెం చల్లారిపోయాక బియ్యం అయితే నానబెట్టి పట్టించుకోవాలి కదా. బియ్యం ముందు రోజు నైట్ నానబెట్టుకొని అట్లనే తడి మీద బియ్యం అయితే మిల్లు దగ్గరికి వెళ్ళి పట్టించాలన్నమాట. అలా పిండిలాగా చేయించుకొని వచ్చి అయిన పాకంలో కొంచెం కొంచెం వేస్తూ ఇలా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ గడ్డల్లాగా ఉండకుండా మంచిగా స్మాష్ చేసుకోవాలి మనం. దాన్ని తెడ్డు అంటారు అనమాట. మా పాతకాలం నాటి తెడ్డు అనమాట. అది ఉంది మా ఇంట్లో. సో మా అమ్మ అయితే అదే యూజ్ చేస్తుంది అనమాట. అలా మొత్తం కొంచెం అందులో కలిసే వరకు కూడా పిండి వేసుకుంటూ అలా తిప్పుకుంటూ ఉండాలి. సో అరిసెలు అయితే ఒక్కరి వల్ల అయితే కాదనమాట, ఇద్దరి వల్ల కూడా అసలు కష్టం అవుతుంది. సో ముగ్గురు ఉంటే మాత్రం ఈజీగా చేస్తుంది అనమాట. క్వాంటిటీ ఎంత అంటే కేజీ బెల్లంకి కేజీన్నర బియ్యం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. కేజీ బెల్లంకి కేజీన్నర అనమాట. ఇదేమో 2 కేజీల బెల్లానికి 3 కేజీల బియ్యం అనమాట. చాలా అరిసెలు అయితే వేసిండు అయితే చాలా. సో ఇట్లా బయట కొనుక్కోకుండా ఇంట్లో కొంచెం కష్టపడి చేసుకుంటే చాలా రోజులు కూడా తినొచ్చు కదా. సో మేము అరిసెలు చేస్తుంటేనైతే ఇక మా పిల్లలు హడావిడి అయితే పొయ్యిల దగ్గర కట్టెల దగ్గర చేస్తున్నారనమాట. మా అమ్మకి కొంచెం బలం ఎక్కువ ఉండదు, సో అందుకని తెడ్డితో నేనైతే అంటున్నా. మా అత్తనేమో అది పోస్తుందన్నమాట పిండి. అలా దాంట్లో అట్లా అనడం కూడా చాలా కష్టం అండి. అది అలా తిప్పిన వాళ్ళకే తెలుస్తుంది. పెద్ద ఏముంది ఇందులో కష్టం అంటుంది అనుకోకండి, తిప్పిన వాళ్ళకైతే అర్థమవుతుంది. హ్యాండ్స్ స్ట్రాంగ్ ఉంటేనే అది తిప్పగలుగుతాం అనమాట. అట్లా మొత్తం కంప్లీట్గా వేసుకున్న తర్వాత కొంచెం లూజ్ ఏమైనా అనిపిస్తే మనం నార్మల్గా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని దాన్ని ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా చేసుకున్న తర్వాత ఇంకా కళాయిలో ఆయిల్ పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ఈ పాకం ఇలా చేసుకున్నాం కదా, ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది కొంచెం తీసుకుంటూ ఇట్లా మంచిగా కొంచెం వెడల్పులాగా అనుకొని, అరిసెల్లాగా అంత వెడల్పు అయితే అనుకొని మనం ఇక ఆయిల్లో వేసుకొని తీసుకోవడం అనమాట. ఆయిల్ వేసి తీసిన తర్వాతకి ఇక మంచిగా ఆయిల్ అనేది మొత్తం పోయేలాగా ఇట్లా దేనితోనైనా, చెమ్ముతోనైనా దేనితోనైనా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ అంతా పోయినాక. ఆ తర్వాత ఈ అరిసెలన్నీ అయిపోయిన తర్వాత మంచిగా వాటిని అయితే ఫ్యాన్ గాలికి అయితే పెట్టాలండి, ఆరబెట్టాలి, లేకపోతే బూజు వస్తాయి అనమాట. ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి కదా, ఒకటొకటి సపరేట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఫాలో అవ్వండి. ఓకేనా? బాయ్ బాయ్. తిప్పమంటారు, తిప్పని తిప్పుకుంటా. కొద్దిగా తెల్లబెల్లగా నేను చెప్తాను. ఒక గిలాస్ అంత ఉన్నప్పుడు గిలాస్ అంతా ఓకే. Go,